హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈ రోజు మనం మాట్లాడబోయే వ్యక్తి పేరు అసదుద్దీన్ ఓవైసీ. ఈ అసదుద్దీన్ ఓవైసీ గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే అందితే గల్లా పట్టుకుంటాడు, లేదంటే కాళ్ళు పట్టుకునే రకం అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, కొన్ని రోజుల కింద ఓల్డ్ సిటీలో హైడ్రా అక్కడ ప్రజల యొక్క ఎవరైతే ఇండ్లు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయో ఆ ఇండ్లని కూలగొట్టడం జరిగింది. మేము మొగోళ్ళము, మేము మొనగాళ్ళము, ముస్లింల కోసమే మేము పుట్టినము, ముస్లింల ఉద్ధారణకర్తలము అని చెప్పేసుకునే ఈ అన్నదమ్ములు ఇద్దరు ఆ కూలగొట్లు ఆ కార్యక్రమం జరుగుతుంటే ఇద్దరులో ఒక్కడంటే ఒక్కడు కూడా అక్కడికి రాలే. అంటే ముస్లింల ఇల్లు కాపాడడానికి ముస్లింల పార్టీ అయినటువంటి ఎంఐఎం అన్నదమ్ములల్లో ఒక్కడు కూడా అక్కడ లేడు. తమ్ముడేమో ఆడికో వేరే దేశం పోయిందంట, అన్నేమో ఇక్కడే లోకల్లో ఉండి కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే వీళ్ళిద్దరూ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే వీళ్ళకు కాలేజ్ ఉంది, ఫాతిమా కాలేజ్ అని ఓల్డ్ సిటీలో ఉంది. ఆల్రెడీ మీ అందరికీ ఈ విషయం తెలిసే. ఆ కాలేజ్ చెరువు అంటే ఎఫ్టీఎల్లో కట్టలే, బఫర్ జోన్లో కట్టలే, ఆ కాలేజ్ చెరువు నడిమి బొడ్డున కట్టారు. కడితే ఇప్పుడు ఆ కాలేజీని ఈ హైడ్రా కూలగొడుతుందని చెప్పేసి ఇద్దరికి ఉత్సాహపడుతుంది. ఎప్పుడు వస్తారో ఎప్పుడు కూలగొడతారో అని చెప్పేసి భయంలో బతున్నారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు పేద ప్రజల ఇండ్లు ఏదైతే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కూలగొడుతున్నదో హైడ్రా, అక్కడికి వచ్చి అక్కడ ఏమైనా గొడవ చేస్తే రేపు పొద్దున్న వీళ్ళ కాలేజీకి వచ్చి హైడ్రా వీళ్ళ కాలేజీ మొత్తం కూలగొడుతుందని చెప్పేసి భయపడుకుంటా వీళ్ళు ఏం చేస్తారు అంటే నామమాత్రం మీద ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈరోజు వీడియోనే అనుకుంటా. నిజామాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఏంటంటే, అయ్యా మమ్మల్ని కాపాడండి, అయ్యా మీరే దేవుళ్ళు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ కాళ్ళు మొక్కే పరిస్థితుల్లో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. మొన్నటిదాకా నేను పులిని, నేను బెబ్బులిని, నా 5 నిమిషాలు టైం ఇస్తే నేను అది పీక్తా అని చెప్పేసి, తమ్ముడు ఇది పీక్తా అని చెప్పేసి అన్న ఇంత పెద్ద డైలాగులు కొట్టినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వం అది చేయాలి, ప్రభుత్వం ఇది చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి జోకుతున్నారు ఇద్దరు కలిసి. ఎందుకు అంటే వీళ్ళ కాలేజీ మొత్తం పడగొట్టే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డికి కోపం రాకుండా మళ్ళీ అది కూడా ఎట్లా మారుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. మీరు ఒకవేళ వింటే ఆ వీడియో ఎట్లా మారుతున్నాడు అంటే, అసలు ఒకవైపేమో ఏదో చెప్తున్నా నేను ముస్లింల అందరి గురించి మాట్లాడుతున్నాడు, రెండు వైపేమో ఇక్కడ రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట, ఒక పెద్ద మాట కూడా అనలేకపోతున్నాడు. ఎందుకంటే కాలేజీ పోద్ది, కాలేజీ కాకుండా ఇంక చాలా ఉన్నాయి. కాలేజీ జస్ట్ బిగినింగ్. అది కాకుండా ఈ ఇద్దరు అన్నదమ్ములకు చాలా ఆస్తులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో చాలా ఉన్నాయి. మనందరికీ ఓన్లీ కాలేజీలు తెలుసు, కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నిటి మీద కన్నేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి భయపడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎంఐఎం పార్టీకి పాత రైవలరీ ఉంది. ఎందుకు ఉన్నది అంటే, అప్పట్లో వీళ్ళ తమ్ముడు ఏవైతే ఉన్నాడో అక్బరుద్దీన్ ఓవైసీ, ఆ తమ్ముడిని జైల్లో పెట్టారు 45 రోజులు. ఎందుకంటే నాకు 45 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హిందువుల్ని ఏం చేయాలో నేను చేస్తా అని చెప్పేసి పెద్ద డైలాగులు కొట్టిండు తమ్ముడు. కొడితే తీసుకెళ్ళి లోపల పడేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లోపల పడేస్తే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టిరు ఈ అన్నదమ్ములు. కాకపోతే ఏమైంది అంటే, మొన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవంగానే సరే వీళ్ళకి పడదు కదా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళకి పదవులు కావాలి, వీళ్ళకి డబ్బు కావాలి. కాంగ్రెస్ పార్టీ గెలవంగానే తమ్ముడిని 45 రోజుల పాటు జైలు వేసిర్రే అన్న ఆ ఇంగితం కూడా లేకుండా మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సంకనాగిపోయారు ఇద్దరు అన్నదమ్ములు. అసెంబ్లీలో మనం చూసినాము, అక్బరుద్దీన్ ఓవైసీ లేచి రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్ అంటాడు, రేవంత్ రెడ్డి లేచి అక్బరుద్దీన్ ఓవైసీ నా క్లాస్మేట్, నేను చాలా ప్రేమిస్తా, నేను చాలా గౌరవిస్తా, అక్బరుద్దీన్ ఓవైసీ మా పార్టీలో వచ్చి చేరితే నేను ఉప ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి ఆయన చల్లటి మాటలు చూస్తే ఓడమ్మ ఇంత స్నేహం ప్రపంచంలో ఏడలేదురయ్యా, వీళ్ళిద్దరే మిత్రులు అని చెప్పేసి మనం అనుకుంటే, ఇప్పుడు ఆ మిత్రుల కిందనే మంట పెట్టిండు ఎవడంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అన్నీ నడవు, రేవంత్ రెడ్డికి ఓన్లీ ఒకటే నడుస్తుంది. అట్లాంటప్పుడు మిత్రుడైతే బొచ్చు పీకేదైతేంది తీసిండు, పక్కన పడేసిండు. ప్రస్తుతము అన్నీ మూసుకొని ఇండియాలో అయితే పక్కన పెట్టేయండి, బీజేపీ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇండియాలో కాదు తెలంగాణలో హైదరాబాదు మాకు అది హెడ్ క్వార్టర్ అని చెప్పేసి చెప్పుకుంటుందో ఎంఐఎం పార్టీ, ఆ హైదరాబాద్లోనే ఎంఐఎం పార్టీకి అక్బరుద్దీన్ ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీకి ఉత్సాహోపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఎట్లా అంటే వెనకాల నుంచి పొడుస్తున్నాడు, ముందరికెళ్ళి అమ్మ అని కూడా అనలేని పరిస్థితి. ఎందుకంటే అమ్మ అన్నామంటే ఉన్న కాలేజీ పోద్ది, ఉన్న ఆస్తులు మొత్తం పోతాయి. అందుకే అన్నీ మూసుకొని కూర్చుంటున్నారు అన్నదమ్ములు. అన్నీ మూసుకొని కూర్చుంటే మరి ప్రజలు ప్రశ్నిస్తారు కదా, ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఏం చేసిండు ఇలా అసదుద్దీన్ ఓవైసీ అంటే, అయ్యా మీరు కట్టున్న సెక్రటేరియట్ ఏదైతే ఉందో అది కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది, అయ్యా
మీరు ఏమంటారు బాపు ఘాట్ ఏదైతే లంగర్ హౌస్లో ఉందో అది కూడా సెక్రటేరియట్లో ఉంది. అందుకే దయచేసి వాటిని మీరు కూలగొట్టలేరు కదా, పేద ప్రజల ఇండ్లను కూడా కూలగొట్టకండి అని చెప్పి చల్లగా ఓ మాట చెప్పిండు అసదుద్దీన్ ఓవైసీ. కానీ లోపల భయం కనిపిస్తూనే ఉంది, ఆయన మాటలలోనే భయం కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఒకటే విషయం అండి, ఏంటంటే ఈ బీజేపీ, ఈ ఎంఐఎం, ఈ కులాలు మతాల పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలు ఎవరి కోసం పనిచేసే పార్టీలు కావు, ప్రజల కోసం అయితే అస్సలు పనిచేయవు. అవి పనిచేసేది కేవలం ఫస్ట్ వాటి కోసం అవే పనిచేస్తాయి. ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే వాళ్ళ కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 25 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎట్లా ఉండేనో ఓల్డ్ సిటీ ఈ రోజు కూడా ఇంకా దానికంటే దారుణంగా ఉంది. సేమ్ బీజేపీ పాలన ప్రస్తుతం 11వ సంవత్సరం నడుస్తున్నది. ఈరోజు భారతదేశం పరిస్థితి ఏంటంటే 11 ఏళ్ల కిందనే భారతదేశం బాగుండే. అప్పుడే పెట్రోల్ ధరలు తక్కువ ఉండే, అప్పుడే గ్యాస్ సిలిండర్ ధరలు తక్కువ ఉండే, అప్పుడే చక్కెర తక్కువ ఉండే, అప్పుడే నూనెలు తక్కువ ఉండే, అప్పుడే అన్ని తక్కువ ఉండే. ప్రస్తుతం 11 సంవత్సరాల పాలనలో బీజేపీ ఏం చేసింది అంటే మొత్తానికి మూటగట్టి మనందరినీ 1,140 కోట్ల మంది ప్రజల్ని మూటగట్టి గంగానదిలో కలిపేసింది బీజేపీ. అటు బీజేపీ అయినా ఇటు ఎంఐఎం అయినా ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కులం పేరు మీద ఓట్లు కావాలి. మనం ఎంత పిచ్చోళము అంటే ప్రజలము కులం పేరు మీదనే ఓట్లేస్తాం. వాడు చదువుకున్నోడా, వాడు మంచోడా, వాడు ప్రజలకు మంచి చేస్తోడా అని ఆలోచించాం. వాడు కులం ఏది, ఈ కులం అన్నగానే దబ్బను పోతాం, పోయి ఓటేస్తాం. ఎందుకంటే మనం పిచ్చోళం కాబట్టి. ఈ పిచ్చితనం నుంచి ప్రజలు బయటికి రావాలి, మంచి చేస్తోనికి ఓట్లు వేయాలి. ఇది ఒక సంగతి. రెండో విషయం కూడా ఉంది, ఏంటంటే ఎప్పుడో 1947లో అప్పట్లో చదువు అన్నది అంత కామన్ కాదు కాబట్టి అప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడం అవసరం లేదు అని చెప్పేసి ఒక చట్టం అనేది ఉండే. ఈరోజు చదువు కంపల్సరీ కాదు రాజకీయంలో. ఎందుకు కాదు అని నేను ప్రశ్నిస్తున్నాను. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చదువుని కంపల్సరీ చేయండి. పోలీసు ఉద్యోగం కావాలంటే చదువు అన్నది కంపల్సరీ, దానికి పారామీటర్స్ ఉన్నాయి. ఒక ఇంజనీర్ కావాలంటే ఏం కావాలి, ఒక కలెక్టర్ కావాలంటే ఏంటి, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు కావాలంటే చదువు అన్నది కంపల్సరీ, దానికి కూడా ఒక డిగ్రీ అనేది కంపల్సరీ అని చెప్పేసి పెట్టాలి. పెట్టకుంటే ఈ రాజకీయ నాయకులు ఏంటంటే మనల్ని తినడం అన్నది ఆపాలి అంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి. తప్పకుండా మీరు కూడా చదువుకున్న వాళ్ళకే ఓటేయండి. ఇట్లాంటి పనికి మాలకు ఓటు వేస్తే ఏం జరగదు. ముస్లింలను రెచ్చగొట్టి 7 ఓట్లు దండుకుంటాడు, హిందువులను రెచ్చగొట్టి 6 ఓట్లు దండుకుంటాడు. మంచిగా వాళ్ళు రాజుల్లాగా వాళ్ళ కోటల్లో బతారు. మనం మాత్రం గుడిసెలు కూడా మనకి దొరకవు. ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా పంపించండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.